ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయను. నీకు ఆజ్ఞ అయినది కదా, నీవు భయపడకుము అని యెహోషువతో ప్రభు ఎంతో ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు నేను చాలా డిప్రెషన్లో ఉండి ఏదో భయం, కానీ దేవుడు తన మెల్లనైన స్వరాన్ని వినిపిస్తూ నాతో మాట్లాడినప్పుడు ఎంతో ఆనందం వేసింది. అసలు ఎంత ధైర్యం అంటే ఇంకా మంచిగా నిద్రపోయాను మధ్యాహ్నం. సో వి నీడ్ గాడ్స్ వర్డ్స్, ఎంకరేజ్మెంట్ వర్డ్స్ కదా, మనకు చాలా అవసరం పడతాయి. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. అయితే నన్ను ఆదరించిన దేవుని మాటలతో నేను ఈరోజు మొదలు పెడుతున్నాను. ఆయన మనకున్నాడు ప్రియులారా. ఆయన ప్రతి సమస్య మీద పరిష్కారం మార్గాన్ని కప్పే దేవుడు. ఆయన తెలియని సమస్య అంటూ లేదు. మన హృదయ ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన యందు భయభక్తులు గల వారిని బలపరచుట కంట ఆయన కన్నులు దివారాత్రములు భూమి అంతటా తిరుగుతున్నాయంట. ఆయన మన ప్రతి విషయం ఆయనకు తెలుసు, ప్రతి సమస్య ఆయనకు తెలుసు. సమస్యలు ఉండవని కాదు, సమస్యల్లో కూడా మనం ధైర్యంగా నెమ్మదితో ఉండగలమంటే అది ఓన్లీ బై దేవుని కృప, కనికరం, ఆయన యందు విశ్వాసం. ఒకరు మన గురించి ఆలోచిస్తున్నారు, అన్నీ ఆయనకే తెలుసు అని ఆలోచన ఎంత ధైర్యపరుస్తుందంటే ఇక మన మీద మనకు మన గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనిపిస్తుంది కొన్నిసార్లు. పరిస్థితులు ఏం మారలేదు, కానీ పరిస్థితుల మీదుగా మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడని ఆయన గుర్తు చేస్తున్నాడు. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత భారం అంతా యెహోషువ మీద పడ్డది. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను తమ వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలి. అలాంటి చాలా పెద్ద కార్యము సడన్గా ఆయన మీద మోపబడగానే ఎంత డిప్రెస్ అయి ఉంటాడో యెహోషువ. కానీ దేవుడు ఏమంటున్నాడు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడైందును, నీ ముందర ఏ మనుష్యుడు నిలబడలేడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నువ్వు ఈ కార్యం జరిగించు నా కొరకు అని ఆయనను ప్రోత్సాహపరిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఆదరణ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, దేవుడే మన పక్షాన కార్యం సఫలం చేసి ఇంతవరకు సాయం చేసే దేవుడికి ముందు కూడా నడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. ఎందుకంటే మనం మన దేవుని ఎరుగుదుము, ఆయన మనల్ని చేయి విడవని దేవుడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుటకు, నిరీక్షణతో ముందుకు సాగుటకు ప్రభు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించును గాక. పరిస్థితుల మీదుగా మనల్ని నడిపించగల దేవునికి నిజమైన స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.